నమస్కారం దీప్తి గారు. నమస్తే సిరి గారు. సో శారీ డ్రేపింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ బిజినెస్ ఎలా చేయాలి అన్నది అండ్ అలాగే ఎవరెవరు చేయొచ్చు అన్న దాని గురించి కూడా మనము ఇన్ డీటెయిల్గా మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చాలామంది కూడా మన దగ్గర శారీ డ్రేపింగ్ క్లాసెస్కి అటెండ్ అయిన వాళ్ళు ఒకవేళ ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మార్కెటింగ్ పరంగా దీన్ని ఎలా చేయొచ్చు అని అడుగుతున్నారు. ఏం చెప్పొచ్చు? గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. మార్కెటింగ్ పరంగా అంటే మనకి చిన్న చిన్న అంటే పాంప్లెట్స్ రూపంలో కానీ కొంచెం బ్రోచర్స్ క్రియేట్ చేసుకోవడము, మన విజిటింగ్ కార్డ్స్ ఇలా వేయించుకొని మనం పబ్లిసిటీ అంటే మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ చెప్పగలిగితే సో ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు మనల్ని ప్రమోట్ చేస్తారు. ఆల్మోస్ట్ ప్రమోషన్ అంతా మనకి అక్కడే అయిపోతుంది. సో అంటే ఇప్పుడు మొత్తం మనం వేరే ప్లేస్కి వచ్చి ఉంటున్నాం కాబట్టి మనకు అందరూ ఆ ప్లేస్లో ఏరియాలో ఉన్న వాళ్ళు మనకి తెలియదు ఎవరు కూడా. ఆ కమ్యూనిటీలో ఉంటున్న వాళ్ళైతే మనకి తెలుస్తారు కాబట్టి సో వాళ్ళ త్రూ మనం విజిటింగ్ కార్డ్స్ వాళ్ళకి అక్కడ ఇవ్వడము, లేదా కింద పోస్టర్స్ ఉంటాయి కదా పోస్ట్ చేయడం, సో ఇలాంటి వాటి త్రూ కొంచెం రీచ్ వెళ్తుంది. సో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ నేబర్స్కి చెప్తారు. సో మీ సర్వీస్ వన్స్ వాళ్ళకి నచ్చింది అంటే నెక్స్ట్ వేరే వాళ్ళకి కూడా రిఫర్ చేస్తారు. అసలు మీకు ఫస్ట్గా వచ్చిన సర్వీస్ ఏ రకంగా వచ్చిందండి? లైక్ మీరు కమ్యూనిటీలోనే వచ్చింది. నేను ఫస్ట్ నా కమ్యూనిటీ గ్రూప్లో పెట్టాను అనమాట. అంటే గ్రూప్లో పెట్టినప్పుడు వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యి దాని త్రూ నా దగ్గరికి వచ్చారు. ఫస్ట్ ఆర్డర్ అలానే వచ్చింది. సో నెక్స్ట్ నుంచి మళ్ళీ వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి, సో వాళ్ళ ఫ్రెండ్స్, ఇంకా బొటిక్ రన్ చేసేవాళ్ళు, బొటిక్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళని కూడా ఈ ప్రీప్లీటింగ్ ఈ శారీ డ్రేపింగ్ సర్వీసెస్ అడుగుతున్నారు. సో 2 minutesలో డ్రేప్ చేసి ఇవ్వండి, మీరు ఇలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా అని. సో వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వడము, అలా బొటిక్ వాళ్ళు కూడా ఇప్పుడు కాంటాక్ట్ అవుతున్నారు. ఇంకా టీచర్స్ అవ్వచ్చు, టీచర్స్కి కూడా మెయిన్ బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే పొద్దున్నే హడావడిగా వెళ్ళాలి వాళ్ళు, సో మెయిన్ వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఇట్లా చిన్న చిన్నగా విజిటింగ్ కార్డ్స్ ఇట్లాంటి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తూ ఉంటే సో దాని త్రూ వెళ్ళొచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి అంతా డిజిటల్ అయిపోయింది కాబట్టి మొత్తం కంప్లీట్ ఆన్లైన్ అయిపోయింది. సో అంటే ఇప్పుడు మనకి హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ మొత్తం ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ మీదే ఉన్నారు. సో ఎంతమందిని రీచ్ అవ్వాలి మనం కస్టమర్స్ని. సో అంటే ఇప్పుడు ఇవి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టా, ఫేస్బుక్ అవ్వచ్చు, గూగుల్, వీటిల్లో కంపల్సరీ మన బిజినెస్ అనేది పెట్టుకోవాలి, ప్రమోట్ చేసుకోవాలి. సో మెయిన్ ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ రన్ చేయడం కానీ, ఫేస్బుక్లో యాడ్స్ రన్ చేయడం కానీ, ఇది చాలా బేసిక్ మినిమం నాలెడ్జ్. దీనికి మనకి డిగ్రీ కూడా అవసరం లేదు. సో మనం ఫోన్ చూడడం ఎలా అయితే నేర్చుకున్నామో, టచ్ ఫోన్ ఎలా అయితే నేర్చుకున్నాం, సో సేమ్ ఇది కూడా బేసిక్ నాలెడ్జే. సో వన్స్ అది ఓపెన్ చేస్తే దాని త్రూ మనం వెళ్ళొచ్చు. ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ లాగా క్రియేట్ చేసుకొని, అంటే చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ ఎలా రన్ చేయాలి, ఫేస్బుక్లో ఎలా రన్ చేయాలి, ఇవి కూడా మినిమం బేసిక్ నాలెడ్జ్ తెలియదు అనమాట. సో వాళ్ళు అడుగుతూ ఉంటారు. సో నేను నెక్స్ట్ శారీ డ్రైపింగ్ నేర్చుకుంటున్నాను ఇప్పుడు, సో సర్టిఫికేట్ వస్తుంది, కానీ నేను తర్వాత ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, నాకు ఏం ఐడియా లేదు, మీరు కొంచెం గైడ్ చేయండి అని అడుగుతున్నాను. సో అంటే వాళ్ళకి ప్రొఫెషనల్ అకౌంట్ని బిజినెస్ అకౌంట్గా మార్చుకోవడం కానీ, ఈ బేసిక్ మినిమం నాలెడ్జ్ కూడా ఇది లేదనమాట. సో ఇలాంటిది కొంచెం వెళ్ళి నేర్చుకుంటే సో కంపల్సరీ లైక్ అంటే ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు యాడ్స్ కానీ ఇలాంటివి రన్ చేయడము, ఫేస్బుక్ యాడ్ మేనేజర్ అని ఉంటుంది, దీంట్లో రన్ చేయడం. ఇది ఇప్పుడు మనకి వన్ మోర్ ప్లాట్ఫామ్ ఏంటంటే ChatGPT, అది మీకు తెలిసిందే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఎవరైతే లైక్ ప్రోడక్ట్ బేస్డ్ ఆర్ సేల్స్ సర్వీస్ బేస్డ్ 2 types ఆఫ్ ఉంటారు కదా, మనకి ప్రోడక్ట్ రిలేటెడ్ ఉంటారు, సర్వీస్ ఉంటారు. సో మేకప్ రిలేటెడ్ కానీ ఎవరైనా ఉంటే వీళ్ళు సర్వీస్ బేస్డ్ కింద వస్తారు. సో ప్రోడక్ట్ అంటే మనకి ఏదన్నా జ్యువెలరీ ఐటమ్ సేల్ చేసేవాళ్ళు ఇలా ప్రోడక్ట్ రిలేటెడ్ ఉంటారు. సో ఈ బిజినెస్ అనేది మనకి అంటే స్మాల్ బిజినెస్ ఓనర్స్కి లైక్ ఇంట్లో కూర్చుని చేసుకునే వాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు, విమెన్. సో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇది. అంటే స్మాల్ బిజినెస్ ఓనర్స్కి ఈ ChatGPT, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది మెయిన్. మనకి నెక్స్ట్ వచ్చే జనరేషన్ మొత్తం కంప్లీట్ అదే అయిపోయింది ఇంకా. సో అది నేర్చుకోవాలి కొంచెం కొంచెం. అంటే
వేరే వాళ్ళ ఏజెన్సీస్కి వెళ్ళి మనం డబ్బులు పెట్టి వాళ్ళ త్రూ అంటే మన డబ్బులు డ్రైన్ చేయడం తప్ప వాళ్ళు వేరే ఏముండదు అనమాట. అదే మనం మాన్యువల్గా నేర్చుకొని మనమే నేర్చుకుని చేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి. సో ఇన్ కేస్ మీరు ఏదైనా ప్రోడక్ట్ సేల్ చేస్తున్నారు, లైక్ జ్యువెలరీ అవ్వచ్చు, టీషర్ట్సే అవ్వచ్చు, కుర్తీస్ అవ్వచ్చు, ఏదైనా. సో ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ మీరు ఎలా తీసుకెళ్తారు కస్టమర్లోకి? సో మీకు ఒక వెబ్సైట్ అనేది కంపల్సరీ ఉండాలి దానికి. సో వెబ్సైట్ లేకుండా మీరు ఎలా రన్ చేస్తారు? ఇన్ కేస్ మీరు ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు, దాన్ని బూస్ట్ చేశారు. సో వందల మంది, కొన్ని వేల మంది కస్టమర్స్ వస్తారు, మిమ్మల్ని మాన్యువల్గా కాంటాక్ట్ అవుతారు. వీళ్ళందరికీ మీరు మాన్యువల్గా రిప్లైస్ ఇస్తూ కూర్చుంటే మీ టైం అంతా వేస్టే కదా కంపల్సరీ. సో అందులో కొంతమంది 50% కొంటారు, కొంతమంది కొనరు. సో ఒక వెబ్సైట్ అంటూ పెట్టేస్తే మనకి ప్రోడక్ట్ రిలేటెడ్ నేను చెప్తున్నాను, ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుని వెబ్సైట్ పెడితే సో ఎవరికైతే ఆ ప్రోడక్ట్ నచ్చుతుందో వెబ్సైట్ త్రూ వెళ్ళి కొనుక్కుంటారు. సో మనకి ఇంకా మనతో ఫర్దర్ డిస్కషన్స్ ఏమి ఉండవు అనమాట. ఇంకా క్వాలిటీ ఇష్యూస్ కానీ ఏమి, ఇంకా అలాంటి ఫర్దర్ డిస్కషన్స్ ఏమి ఉండవు. సో మన టైమ్ సేవ్ అవుతుంది, మనీ కూడా వేస్ట్ అవ్వవు. సో ఇట్లా ప్రోడక్ట్ రిలేటెడ్ అయితే కనుక కంపల్సరీ ఒక వెబ్సైట్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి ఈ ప్రజెంట్ జనరేషన్లో. సర్వీస్ బేస్డ్ అయితే కనుక మీది ఇన్కేస్ ప్రోడక్ట్ అయిపోయింది, సర్వీస్ బేస్డ్ అంటే మీకు లీడ్స్ జనరేట్ అవ్వాలి సర్వీస్ బేస్డ్ అయితే. సో లీడ్స్ జనరేట్ అవ్వడానికి మీరు ఏం చేస్తారు? సో ఇన్స్టాగ్రామ్ ఉండాలి, ఫేస్బుక్ గ్రూప్స్ కూడా ఉంటాయి మనకి, బ్యూటీ రిలేటెడ్ అవ్వచ్చు. మీరు ఇన్ కేస్ బ్యూటీ రిలేటెడే చేస్తున్నారు, బ్యూటీ రిలేటెడ్ లేదా ఏదన్నా జ్యువెలరీ సేల్ చేస్తున్నారు, దాని రిలేటెడ్ గ్రూప్స్లో మనం జాయిన్ అయ్యి మన బిజినెస్ గురించి అందులో పెట్టడం. సో ఇవి ఆల్మోస్ట్ అన్ని పబ్లిక్ గ్రూప్సే ఉంటాయి, ప్రైవేట్ అయితే ఉండవు. సో ఫేస్బుక్ గ్రూప్స్లో జాయిన్ అయ్యి వాటిల్లో పోస్ట్ చేయడము. ఇంకా ఈ మెయిల్స్ రూపంలో మనం వాళ్ళకి రిప్లైస్ ఇవ్వడము. సో ఇట్లా అంటే మనకి మెయిల్ త్రూ వెళ్ళడం వల్ల యూజ్ ఏంటంటే, సో ఎక్కువ మంది ఏదన్నా కస్టమర్ ఒక ప్రోడక్ట్ రిలేటెడ్ కానీ సర్వీస్ రిలేటెడ్ ఏదన్నా కాంటాక్ట్ అయినప్పుడు మనం మాన్యువల్గా కాకుండా ఈమెయిల్ త్రూ ఒక స్కెడ్యూల్ చేసేయచ్చు అనమాట. ఒక టైం పెట్టేసి ఒక మెసేజ్ స్కెడ్యూల్ చేసేస్తే సో ఆటోమేటిక్గా మెసేజెస్ వెళ్తూ ఉంటాయి కాబట్టి మీ టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో అట్లా మాన్యువల్గా కాకుండా దీంట్లో మొత్తం ఇలా రన్ చేసుకోవచ్చు బిజినెస్ని. సో అంటే మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, గూగుల్ బిజినెస్లో కూడా మన బిజినెస్ని యాడ్ చేయడము, దాంట్లో లొకేషన్ అన్నీ పెట్టడము. ఇంకా అంటే మీరు ఇన్ కేస్ ఇన్స్టాగ్రామ్లోనే మీరు రన్ చేయాలి అనుకుంటే మీ ఫాలోవర్స్తో మీరు కంపల్సరీ ఇంటరాక్ట్ అవ్వాలి. సో పోల్స్ క్రియేట్ చేయడం, సర్వేస్ పెట్టడము, ఇట్లాంటి చిన్న చిన్న ఇంటరాక్షన్స్ ఉంటే లైక్ ఒక బాండ్ అనేది క్రియేట్ అవుతుంది మీ ఫాలోవర్స్తో మీకు. సో అట్లా కూడా యూజ్ అవుతుంది. లైక్ బిహైండ్ ద సీన్స్, ఇందాక చెప్పినట్టు బిహైండ్ ద సీన్స్ మీరు అంటే ఒక రీల్ తీయడానికి మీరు ఎంత కష్టపడ్డారు, ఇవన్నీ కూడా మెయిన్గా కస్టమర్ దీనికే అట్రాక్ట్ అవుతారు, బిహైండ్ ద సీన్స్కే. సో మీరు ఇది కనుక చేసి పెడితే కంపల్సరీ రీచ్ ఉంటుంది. సో మీరు అంటే దీనికి మనీ త్రూ వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ క్రియేటివిటీ, మీ స్కిల్ మీదే బేస్ అయి ఉంటుంది ఏదైనా కానీ. సో మనం క్రియేటివిటీగా రీల్స్ పెడితే ఆటోమేటిక్గా రీచ్ వెళ్తుంది. సో దాని త్రూ చేసుకోవచ్చు. అంటే ఇది స్మాల్ బిజినెస్ ఓనర్స్కి యూజ్ అవుతుంది ఈ మెయిన్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ అవ్వచ్చు. సో ఈ విధంగా మనం అన్ని యాడ్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ వీటిల్లో యాడ్స్ రన్ చేసుకుంటే మీ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవచ్చు. సో చాలా వరకు మనని శారీ డ్రేపింగ్ గురించి ట్రైనింగ్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు అటెండ్ అవ్వాలి, దాన్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఆ క్లాసెస్లో ఏమేమి చెప్తారో ఒకసారి డీటెయిల్డ్గా. సో మనకి ఈ ప్రీ ప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ వర్క్షాప్ వచ్చేసి 2 days ఉంటుంది, Feb 10th and 11th. సో ఫస్ట్ డే మొత్తం డెమో సెషన్ ఉంటుంది. ఈ డెమోలో మీరు శారీ ప్రీ ప్లీటింగ్, బాక్స్ ఫోల్డింగ్, సో బాడీ మెజర్మెంట్స్తో మొత్తం కంప్లీట్ హౌ టు డ్రేప్ ప్రీ ప్లీటెడ్ శారీ అని ఇవన్నీ ఈ స్టైల్స్ లైక్ ఇది వచ్చేసి సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ డ్రేపింగ్. సెకండ్ స్టైల్ వచ్చేసి క్యాన్ డ్రేపింగ్ ఉంటుంది. సో థర్డ్ స్టైల్ వచ్చేసి సెల్ఫ్ డ్రేపింగ్. సో ఈ 3 స్టైల్స్ నేర్పించడం జరుగుతుంది. ఈ ఫస్ట్ 1 day మొత్తం డెమో ఉంటుంది అండ్ సెకండ్ డే ప్రాక్టికల్స్ ఉంటాయి, ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది.
సో ఆన్లైన్ ఉంటుందో ఆఫ్లైన్ ఉంటుందండి? ఆఫ్లైన్ ఉంటుంది ఇది. ఆఫ్లైన్ ఉంటుంది. ఆన్లైన్లో అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు సెల్ఫ్గా అలా కూడా మనం అడగడం జరిగింది. అవునండి, ఆన్లైన్ క్లాసెస్ కూడా మన దగ్గర ఉంటాయి. సేమ్ 1 డే క్లాస్ ఉంటుంది ఆన్లైన్ అయితే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ.